నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్త్గా ఉన్నా. సో ఈరోజు అయితే మనం ఒక సింపుల్గా బ్రోకలీ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇదైతే సూపర్గా ఉంటుంది టేస్ట్ అండ్ చాలా చాలా ఈజీ అండ్ సూపర్ డూపర్ హెల్దీ, మీ అందరికీ తెలిసిందే. సో ఒకసారి సింపుల్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం రండి. ముందే అయితే డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టేసి అందులోనే మనం ఒక 30 minutes ముందే నానబెట్టుకున్న కందిపప్పు వేసేసుకుందాం. నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నా. అది నేను కుక్ చేసుకుని ఒక 1/2 hour ముందే మంచిగా 2-3 times వాష్ చేసేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టేసాను. దాని తర్వాత కూడా ఒక 30 minutes తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి కందిపప్పు వేసేసేయండి. సో దట్ మనం ముందే నానబెట్టుకుంటే ఏంటి అంటే కందిపప్పు అనేది మంచిగా మెత్తగా అవుతుంది, లైక్ పలుకులు పలుకులు అనేది ఉండదు అండ్ ఈజీగా మంచి ప్రెషర్ అయిపోతుంది. సో దట్ మీరు కూడా అలానే చేసేసేయండి. ఒక 30 minutes ముందే నానబెట్టేసుకోండి, ఓకేనా. సో మనం 1 glass కందిపప్పుని మంచిగా కడిగి నానబెట్టేసి ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాను. ఇందులో నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పాలకూర, బ్రోకోలీ, టమాటో అండ్ చింతపండు. సో నేను ఏంటంటే 2 tomatoes తీసుకున్నా. మీ దగ్గర నాకేంది అంటే చింతపండు నేను కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ టమాటోస్ పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను చింతపండు ఎక్కువ యూజ్ చేయట్లేదు. మీకు ఒక టమాటోస్ పుల్లగా లేదనుకుంటే మీరు కొంచెం చింతపండుని యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఆల్రెడీ ముందుగానే పప్పు వేసేసుకున్నాం కదా, అందులో ఇదంతా కలిపేసేయండి అంతే. ఇందులో మీరు కావాలి అంటే ఆనియన్, గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయట్లేదు, నేను సింపుల్గానే చేసేసుకుంటాను ఇలానే. సో ఇట్లా టమాటోస్ అండ్ చింతపండు కూడా వేసేసేయండి అంతే. ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే నేను 1 glass ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి నేను 3.5 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను, ఓకేనా. నేను తీసుకున్న 1 glass కందిపప్పుకి 3.5 వాటర్ అయితే కరెక్ట్ సెట్ అయిపోతుంది అండ్ పప్పు కూడా మంచిగా ఉడికిపోతుంది. త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కలర్ వస్తుంది కాబట్టి పసుపు యాడ్ చేసేద్దాం. పసుపు తర్వాత రుచికి సరిపడా కారం. మీరు కారం అనేది స్టార్టింగ్లోనే ఎక్కువ వేసేయకండి, తర్వాత మళ్ళీ కారం అయితే ఏం చేయలేము కాబట్టి కొంచెం తక్కువనే వేసేసేయండి. తర్వాత మళ్ళీ పప్పు ఉడికిపోయాక మీకు కారం లేదు అనిపిస్తే అప్పుడు కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మంచిగా కారం యాడ్ చేసేసాను. దీని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేస్తే ఏంటంటే పప్పు అనేది పలుకులు పలుకులు ఉండదు, మంచిగా బ్లెండ్ అవుతుంది అనేసి అంటారు. సో దట్ నేను కూడా అలానే ప్రాసెస్ చేస్తాను. ఎప్పుడైనా పప్పు వండినప్పుడల్లా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేస్తాను నేను అంతే. దీని తర్వాత మూత పెట్టి మంచి ఒకసారి కలిపేయండి కింద నుంచి మీ దాకా, ఎందుకంటే పప్పు అంతా కింద ఉంది, వెజిటేబుల్స్ అన్నీ పైన ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇలా మంచి గరిట పెట్టి అన్నీ మిక్స్ అయిపోయేలాగా కలిపేసేయండి. చూసారు ఇట్లా కింద నుంచి మీ దాకా అనేస్తే మంచి వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి అంతే. దీని తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 5 whistles రానిస్తే సరిపోతుంది. పప్పు అనేది మంచి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇదైతే చాలా చాలా సింపుల్ రెసిపీ అండ్ ఎక్కువ టైం టేకింగ్ కూడా అయిపోదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా అండ్ హెల్దీగా ఉంటుంది. దీన్ని కాంబినేషన్ పచ్చి పులుసు వడియాలు వేసుకొని తింటే డెడ్లీ కాంబినేషన్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. స్టవ్ ఆన్ చేసేసి 5 whistles రానిచ్చేసేద్దాం. చూసారా, ఆఫ్టర్ 5 whistles తర్వాత మన పప్పు అనేది చాలా మంచిగా ఉడికింది. చూసినారా, మీకు బ్రోకోలీ కూడా ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కువ మొత్తం పాలకూరనే కనిపిస్తుంది. అలా అయిపోతుంది అన్నమాట, అంత మెత్తగా అయిపోతుంది. దీనికి ఇప్పుడు మనం ఈజీగా తాలింపు పెట్టేసుకున్నాం. మీరు కావాలి అంటే తాలింపు అనేది నెయ్యితో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఆయిలే యూజ్ చేస్తున్నాను. మీరు నెయ్యితో తాలింపు పెట్టుకున్న సూపర్ ఉంటుంది ఆ ఫ్రేగ్రెన్స్ అనేది. మనం ఇందులో పోపు దినుసులు అండ్ కొంచెం గార్లిక్ యాడ్ చేసేసుకుందాం. గార్లిక్ యాడ్ చేసుకుని కొంచెం రోస్ట్ చేసేసుకున్నాం. అండ్ పోపు అనేది మాడకూడదు, అది మీరు చూసుకోండి. సో ఇందులో ఒక 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసేసుకున్నాం అంతే. మంచి ఒకసారి కలిపేసుకోండి. రెడ్ చిల్లీస్, గార్లిక్ అన్నీ మంచి స్మెల్ వస్తుంది. దాని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. అసలు పోపులో కరివేపాకు లేకపోతే స్మెల్ టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఒకసారి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. కరివేపాకు తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ. నేను పోపులో మోస్ట్లీ అయితే ఇంగువ యాడ్ చేసేసుకుంటాను, మీకు ఇష్టం లేదు అనుకుంటే ఇంగువని స్కిప్ చేసేసేయండి. నేనైతే ఇంగువ యాడ్ చేసుకుంటాను. అంత ఒకసారి మంచిగా కలిపేసేయండి పోపు అనేది.
దీని తర్వాత ఈ పోపుని మనం అందులో బ్రోకలీ పప్పులో మిక్స్ చేసేసాం. అంతే, ఈజీగా అయిపోతుంది టేస్ట్ అనేది.